అమలాపురం పట్టణంలోని భూపయ్య అగ్రహారం కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవల 3 కోట్ల రూపాయల వ్యయంతో పునఃనిర్మించారు. బాలభక్త సంఘం ఆధ్వర్యంలో పూర్తిగా దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఈవో తెలిపారు. కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో జరుపుకోవడం జరుగుతోంది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాలు మించిన హిస్టరీ కలిగినటువంటి దేవాలయం. పాత దేవాలయం తీసి కొత్త నిర్మాణం చేపట్టి కొత్తగా మొదటి సంవత్సరం జరుపుకోవడం జరుగుతోంది. కావున చేసిన భక్తులు, విశేషంగా సహకరించిన గ్రామస్తులు అందరి సహకారంతో ఇది నిర్మాణం జరగడం జరిగింది. ఇది దేవాలయ ధర్మశాఖ ఈవో ఆధ్వర్యంలో ఈవో గారు, ఎక్స్ఈఓ పాత ఈవో గారు లక్ష్మీనారాయణ గారు, మా బుల్ శివశంకర్ గారని జస్టిస్ ఆయన సహకారంతో ఆలయం నిర్మాణం జరిగింది. ప్రారంభించిన లగాయతు కూడా భక్తుల సహకారంతో, దేవాలయ ధర్మశాఖ సహకారంతో ఇంతవరకు జరగడం జరిగింది. ఇంకా అనేక కట్టడాలు చేపట్టబడి ఉంది. భక్తుల సహకారంతో ఈ రోజు ఇంత గొప్పగా అగ్రహారంలో ఇంత పెద్దగా జరుగుతున్నది మాకు అందరికీ ఆనందదాయకం. బాలభక్త సమాజం మరియు మా ఎండోమెంట్స్ ఆఫీస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం అన్ని కార్యక్రమాలు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి ఒక ప్రత్యేకత ఉందండి. భూపయ్య అగ్రహారంలోనే కాకుండా అమలాపురం కోనసీమ జిల్లాలోనే దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రమూర్తి వారి దేవస్థానాన్ని ఈ సంవత్సరం 2025 నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించి 26 ఫిబ్రవరిలో మన ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగిందండి. స్థానికులు, బాలభక్త సమాజం, అలాగే భూపయ్య అగ్రహారంలో ఉన్న మొత్తం భక్తులు అందరి సహకారం, దేవాదాయ ధర్మాదాయ సహకారంతో సుమారు 3 కోట్లతో శ్రీ సీతారామచంద్రమూర్తి వారి నూతన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందండి. దీనిలో పాత కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ గారు, అలాగే బాలభక్త బృందం సభ్యులు, చైర్మన్లు, అలాగే స్థానిక మా లాయర్ గారు, స్థానిక ఎండోమెంట్ కౌన్సిల్ కళా వెంకటరావు గారు, వీళ్ళందరి ప్రోత్సాహకారంతో 3 కోట్లతో అన్ని కూడా భక్తుల విరాళాలతోని ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి కూడా గత 3 సంవత్సరాల నుంచి లోపల రాముల వారి మండపంలో, చిన్న మండపంలో జరిగే మన శ్రీరామనవమి కళ్యాణంను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా పందిరి వేసి భారీ ఎత్తున మన అయోధ్య, మన భద్రాచలం రాముల వారి కళ్యాణ ముహూర్తం టైంకే ఇక్కడ భూపయ్య అగ్రహారంలో సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణం కూడా జరగడం ఒక విశేషమండి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా బయట పందిరి వేసి భక్తులు దాదాపు వారి సంఖ్య కూడా 2-3 వేల నుంచి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచి కూడా దర్శనాలు కూడా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా బాలభక్త సమాజం, భూపయ్య అగ్రహారంలో గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున కంటిన్యూగా